జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, యాజ్ యూజువల్ మై డైలీ వ్లాగ్ అగైన్. సో, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టుగా కర్టన్స్ అన్నీ కస్టమైజ్ చేసుకొని తీసుకున్నాం కదా! సో, ఈరోజు కొంచెం దాని ప్లేసెస్‌లోకి పెట్టేద్దాము. కర్టన్స్ అన్నీ వాటి ప్లేసెస్‌లోకి పెట్టేసుకొని మొత్తం బ్లాకౌట్ చేసేద్దాం ఇల్లంతా. బికాజ్ చాలా హీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మాకు 42 టచ్ అవుతుంది. హ్మ్. కొంచెం వెలుతురు ఎక్కువగా వస్తుంది ఇంట్లోకి. వేడి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి బ్లాకౌట్ కర్టన్స్. దీస్ ఆర్ నాట్ కంప్లీట్‌లీ 100% బ్లాకౌట్ కర్టన్స్. బట్ 70 టు 60-70% కవర్ చేస్తుంది. కొంచెమన్నా వెలుతురుగా ఉండాలి ఇల్లు అని చెప్పేసి నేను అలా తీసుకున్నాను. ఫుల్లీ బ్లాకౌట్ అంటే మొత్తం చీకటయిపోతుంది అన్నీ క్లోజ్ చేస్తే. సో, అలా తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా నేను లాడర్ తీస్తున్నాను. బట్ నాకన్నీ పైకెక్కే అన్నీ తీసి అందాలంటే కష్టము. సో, ఐ విల్ టేక్ మై సన్స్ హెల్ప్ ఫ్రమ్ హియర్. ఇదొకటి తీశాను. బట్ నా వల్ల కాదు. బికాజ్ ఎక్కి, దిగి, ఎక్కి, దిగి అంటే అన్ని కర్టన్స్ వేయాలంటే నా వల్ల కాదనమాట. అండ్ స్టెయిర్‌కేస్ దగ్గర కూడా పైకుంటుంది చాలా. అక్కడైతే లాడర్ పట్టదు. సో, మా సన్ హెల్ప్ కంపల్సరీ తీసుకోవాల్సిందే నేను. సో, నేనొకటైతే తీసి పెట్టాను. అండ్ ఐ విల్ గివ్ హిమ్. సో, హీ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ నౌ. సో, కర్టన్స్ ఒక పిచ్చి పని మాకు ఆల్రెడీ పిచ్చి పని చేసాము. అంత దూరం వెళ్లి షాప్ పర్చేస్ చేసాము. ఇంకో పిచ్చి పని ఏం చేసామంటే మా వారు ఒక ఫీట్ ఒక 1 ఫీట్ కొంచెం ఎక్కువనే పెట్టండి. తక్కువ అవ్వకూడదు అని చెప్పారు ఆమెకి. అందుకని చెప్పి ఆమె ఆహ్, ఒక 1 ఫీట్ ఎక్స్‌ట్రానే పెట్టేసింది. అన్ని కర్టెన్స్ కొంచెం పొడుగు అయిపోయాయి. సో, ప్రస్తుతానికి మేమిప్పుడు ఏమి దాన్ని రీమేక్ చేయట్లేదు. ఐ మీన్ రిపేర్ చేయట్లేదు. దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్‌కి ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే వేసేస్తున్నాము. ఆహ్, తర్వాత చూద్దాము. ఎప్పుడైతే సమ్మర్ అయిపోతుంది ఇవన్నీ కర్టెన్స్ తీసి మళ్ళీ వేరే కర్టెన్స్ వేసే పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాము అని. చూడండి మొత్తం కిందికి హ్యాంగ్ అవుతుంది ఇలా. సో, ఇక్కడ మాత్రం కొంచెం నాటేసి పెట్టుకుందాము. విండో కర్టన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఆర్ ఓకే. బట్ కొంచెం పొడుగయిపోయాయి చూడండి. కొంచెం పొడుగు కిందికి. దట్ లుక్ వాస్ గుడ్. బట్ చూద్దాము. బాలేదు అనిపిస్తే చూద్దాము. తర్వాత చేయించుదామనేసి ప్రస్తుతానికైతే వేసేస్తున్నాము. ఇక్కడైతే మంచి లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చింది ఇక్కడికి. ఇంకా చాలా చేసేవున్నాయండి. ప్లాన్స్ ఏమేమో ఊహించుకున్నాను. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. కొంచెం బికాస్ ఒక్కొక్కటి చేస్తుంటే ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఐడియా రిలీజ్ అయిన తర్వాత ఇంకో ఐడియా మైండ్‌లోకొస్తుంది. సో, నా నా పరిస్థితి ఎప్పుడు అంతే అనమాట. నేను ఒకటి రిలీజ్ చేసిన తర్వాత నా మైండ్‌లోకి ఇంకోటి కొత్త ఐడియా వస్తుంది. ఐ డోంట్ అన్నీ ఒక్కసారి క్లబ్ చేసుకోలేను నేను. సో, దాని తర్వాత ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు చికెన్ కర్రీ. సో, సండే కాబట్టి కొంచెం స్పెషల్. బికాస్ మా వారికి కొంచెం ఫ్రీ ఉంటుంది లంచ్ టైమ్. సాటర్‌డే, సండేస్ కొంచెం ఫ్రీనే ఉంటారు. అప్పుడప్పుడు బిజీ ఉన్నప్పుడు మాత్రం స్కిప్ అవుతుంటది లంచ్ టైమింగ్స్. ఆయన వాళ్ళ మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. సో, ఇవాళ లంచ్ టైమ్‌కి ఫ్రీగానే ఉన్నారని చెప్పేసి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ దీనికే కాంబినేషన్‌గా రసము, టమాటో రసం అనమాట. సో, అది చేస్తున్నాను. సో, ఇష్టంగా తింటారు పిల్లలు కర్రీస్ చేస్తే. అండ్ సమ్‌టైమ్స్ ఫ్రై, సమ్‌టైమ్స్ కర్రీ. సో, వి మేనేజ్ అనమాట. ఒక సండే ఫ్రై అంటే, ఇంకో సండే కర్రీస్. ఇంకొంచెం కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాము అనంటే దానికి ఒక డే అంతా స్పెండ్ చేయాలి. కాబట్టి ఈరోజు కుదరదు కాబట్టి నార్మల్‌గా కర్రీ చేసేస్తున్నాననమాట. సో, రసం గూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇది యూజువల్‌గా అందరూ చేసేదే అనుకుంటా. కొబ్బరి గసాలు లాస్ట్‌లో వేస్తాను నేను. సో, ఏమో నాకు తెలీదు. మీరెలా కర్రీ చేస్తారో నాకు చెప్పండి. బికాజ్ మా ఇంట్లో అయితే ఇదే ఇష్టపడతారు మోస్ట్‌లీ. అండ్ రసం కోసము నేను ఒక టమాటో, గార్లిక్, కొంచెం కొత్తిమీర అన్నీ గ్రైండ్ చేసుకొని, మిరియాలు ఉంటే వేసుకోండి బావుంటుంది. బట్ నేను ఓన్లీ టమాటోస్ అండ్ రసం పౌడర్ ఒకటి వేసి రసం పెట్టుకుంటాననమాట. ఇలా కొంచెం బావుంటుంది. మా వారికి ఇలా ఇష్టం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. అదేంటో అండి మసాలా కర్రీస్ ఉన్నప్పుడు నాకిట్లా రసం ఉంటే బావుంటదనిపిస్తది. సౌత్ ఇండియన్ సైడ్ మనం రసం తినకపోతే అసలు ఆ డేనే కాదనిపిస్తది. సో, చూడండి మాకు కర్టెన్స్ వేసాక ఎంత బ్యూటిఫుల్‌గా కనపడుతుంది. ఇంకా మా బాబు ఇంకా సజాయిస్తూనే ఉన్నాడు దాన్ని. సో, పైన కూడా అన్నీ కర్టెన్స్ అన్నీ పెట్టేసాము. అండ్ కింద గూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లంచ్ చేసేసుకొని కొంతసేపు అలా రెస్ట్ తీసేసుకోవడమే అనమాట.
సో, విల్లా వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా ఉంది. ఏ హడావిడి లేదు. సిటీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. మా ఆయన ఇంట్లో మనం హ్యాపీగా వండుకొని తినడము, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, బయటికెళ్ళాలన్నప్పుడు అలా ఎప్పుడన్నా వెళ్ళడము. అండ్ బావుంది. ఇల్లయితే బావుంది. చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల నేబర్స్ కూడా చాలా బావున్నారు. ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. బట్ బయటికొచ్చినప్పుడు ఈవినింగ్స్ కాసేపు మాట్లాడుకోవడము చాలా బావుంది. ముందు ముందు ఇంకా తెలీదు. ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ అయ్యారు. చూద్దాము. ముందు ముందు వెళ్ళాక ఇంకేమన్నా అప్డేట్స్ ఏముంటాయని. మాకైతే గార్డెన్ గూడా ఉంది బయట. సో, ఆ గార్డెన్‌లో చూస్తూ హ్యాపీగా ఆహ్, రోజు ఆ పువ్వులు తెంపుకుంటూ చాలా అనిపిస్తుంది ఈ వైబ్స్ అన్నీ. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్‌లో పెట్టండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు? నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఓకేనా? లేకపోతే అలాగే లైక్ రాగా మేము మాట్లాడింది మాటలు పెట్టాలా? అది కూడా నాకు మెన్షన్ చేయండి. బికాస్ వాయిస్ ఓవర్ ఇస్తేనే నాకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి గదా! కొంతమందికి ఇష్టపడరేమో అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఇలా ఈవినింగ్ ఇలా దీంతో నా వ్లాగ్ ముగుస్తుంది ఇప్పుడు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకు మళ్ళీ రోజు వస్తాను. రోజు కాకపోయినా 2 డేస్‌కి ఒకసారని వస్తాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మై లూసీ పాప. అండ్ యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై ఫర్ నౌ.